సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ కొంతమంది ఇంట్లో పొద్దింకలు ఉంటే మంచిది లక్ష్మీదేవి అని కొంతమంది అంటారు, కొందరేమో మంచిది కాదు చెడు అని కొంతమంది అంటారు. అసలు ఏంది ఇది? అదేదో అపోహ వచ్చిందండి లక్ష్మీదేవి అని, కానీ ఎక్కడ శాస్త్రాల్లో చెప్పలేదు. మీరు బొద్దింకలు గురించి, మీకు ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా? మీకు ఎప్పుడైనా ఒక్కరింట్లో కామన్ బొద్దింకలు ఉంటే ఏం జరుగుతుందో చెప్తాను. చెప్పండి. బొద్దింకలు ఉంటే ఇంట్లో గనక వాళ్ళ ఆలోచనలు సరిగా పనిచేయవు, అజ్ఞానం వాళ్ళని చుట్టుముడుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు బొద్దింకల్ని అబ్జర్వ్ చేయండి, లైట్లు ఆర్పేస్తే వస్తాయి, మొత్తం లైట్లు వేయగానే వెళ్ళిపోతాయి. గమనించారా మీరు ఎప్పుడైనా? చీకట్లో ఉంటాయి అవి. చీకటి అంటే ఏమిటి? అజ్ఞానం. వెలుతురంటే జ్ఞానం. అంటే చీకటిని ఆశ్రయించుండేది బొద్దింక. అందుకే మనకు వాస్తులో కూడా ఏంటంటే వెలుతురు ప్రధానంగా ఎందుకు చెప్తారు అంటే, వెలుతురు ఉన్న దగ్గర మనకి ఆ జ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తుంది ఎక్కువగా. వెలుతురు ఎక్కడైతే తక్కువగా ఉంటుందో బొద్దింకలు అక్కడ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే ఈ హోల్స్ ఇవన్నీ కూడా చీకటి ప్రదేశాల్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. మీరు లైట్లన్నీ ఆర్పేశారు రాత్రిపూట, ఏం జరుగుతుందంటే మీరు ఒక అరగంట 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత చూస్తే బొద్దింకలన్నీ వచ్చి ఉంటాయి. ఇంట్లో ఎక్కువ కనుక బొద్దింకలు ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. మీరు లైట్లు వేయగానే మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మళ్ళీ ఎటో అవి సెట్ అయిపోతాయి. అంటే ఏమిటి? చీకటిని అజ్ఞానంగా భావిస్తారు, వెలుతుని జ్ఞానంగా భావిస్తారు. చీకటిని ఆశ్రయించి ఉండేటువంటి క్రిమికీటకాలు కనుక మీ ఇంట్లో ఉన్నాయి అంటే మీకు తెలియకుండా అజ్ఞానంలోకి వెళ్తూ ఉంటారు. అంటే అలాగా వాళ్ళ లైఫ్స్లో ఏమేమి జరుగుతాయి చెప్తాను నేను మీకు. బొద్దింకలు ఎక్కువగా ఇంట్లో ఉండే వాళ్ళ లైఫ్స్ ఎలా జరుగుతుంటాయి అంటే, వాళ్ళకి తెలియకుండా అప్పులు ఎక్కువ చేస్తారండి. ఓకే. లోన్స్ ఎక్కువ అవుతుంటాయి. ప్రతి నిర్ణయము కూడా వాళ్ళు మంచి నిర్ణయమే తీసుకున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమవుతుంటుందంటే తీసేసుకున్న తర్వాత అందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత నష్టపోతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే అలా లోయల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సీరియస్గా చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే బొద్దింకలు ఇంట్లో ఉండడం అనేటువంటిది అటువంటి ఆలోచనలు ఇస్తుంది. రెండవది, బొద్దింకలు మీరు కనుక గమనించినట్లయితే తినుబండారాల్లో అక్కడిక్కడ పడితే కూడా దాని ద్వారా కూడా మనకు మంచిది కాదు. అంటే ఒక ప్రాణిగా రకరకాల ప్రాణులు ఉన్న ఇన్సెక్ట్స్ చాలా ఉంటాయి. వాటి పరంగా చూసుకుంటుంటే వాటిని చంపడం అవి ఇవి అనుకుంటుంటాం, కానీ వాటికి దూరంగా ఇంట్లో ఇప్పుడు ఇల్లు నీట్గా ఉండాలి. నీకు బయట ఎక్కడ ఉంటే బొద్దింక మీకు సంబంధం లేదు. అది ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఫస్ట్. బొద్దింక అందులో చిన్న ఉంటాయి, పెద్ద ఉంటాయి, రకరకాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో కనుక మీకు ఎక్కువగా చెత్త చేరుతున్న దగ్గర బొద్దింక ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో ఏంటంటే ఇంట్లో మీకు ఎక్కువ చెత్త ఉంటుంది అంటే మీ పనులు స్లో అవుతాయి, గుర్తుపెట్టుకోండి. పనులు అవ్వట్లేదు అని అనుకుంటుంటాను, చూసారా? ఏ పని అవ్వట్లేదని ఇంట్లో చెత్త ఎక్కువ ఉందని అర్థం. ఈ చెత్త ఎక్కువ ఉండేసరికి ఏమవుతుంటుంది, ఈ చెత్తనంతా తీసుకెళ్ళి మనం ఒక దీంట్లో ప్యాక్ చేస్తూ ఉంటాం. చీకటి పెరుగుతూ ఉంటుంది, గ్యాప్స్ వస్తాయి, చీకటి పెరుగుతూ ఉంటుంది చెత్త ఉండే దగ్గర. ఆ చీకటి పెరిగే దగ్గరకు స్లోగా 1-2 బొద్దింకలు స్టార్ట్ అయ్యి కొన్ని 100,000 బొద్దింకలు అయిపోతాయి ఇంట్లో. ఒకటేమైంది, స్లో అయింది ఇంట్లో ఎప్పుడైతే చెత్త ఉందో దాంతోపాటు అయింది. అలాంటి ఇళ్లల్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్న ఇళ్లల్లో నేను గమనించినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు నేను గమనించినప్పుడు పంచమ స్థానం పాడైన వాళ్ళ పిల్లలు పుట్టడం నేను చూసా. ఇలాంటి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. పంచమ స్థానం పాడడం. అయ్యో మీకు ఎందుకంటే ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటి వాస్తు కనుక కరెక్ట్గా ఉంటే ఆ ఇంట్లో పుట్టే పిల్లల జాతకాలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆ ఇంటి ఎఫెక్టు 16 జోన్స్లో 16 డిఫరెంట్ పాడయ్యాయి, కొన్ని మాత్రమే బాగున్నాయి. మరి వాళ్ళ స్థితి అలా ఉన్నప్పుడు ఆ గ్రహస్థితిలో జన్మించాలి కదా. అవును. ఎందుకంటే జాతచక్రం మనం చూసినప్పుడు ఏమంటే మీ ఇంట్లో మీరు పుట్టినప్పుడు ఇక్కడ ఈశాన్యం పెరిగింది కదా, లేకపోతే దక్షిణం పాడైంది కదా, ఆగ్నేయం పాడైంది కదా అని ఎలా చెప్తున్నాం చక్రం చూసి? అంటే అర్థం ఏంటి? చక్రంలో మీకు ఈ భాగం పాడైనప్పుడు, లేదా శుక్రుడు పాడైతే మీ ఇంట్లో ఆగ్నేయం పాడైందండి అంటున్నాం, గురువు పాడైతే ఈశాన్యం పాడైందండి అంటున్నాం. మీరు పుట్టినప్పుడు ఉన్న ఇల్లు అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న ఇల్లు వీళ్ళకి కనెక్ట్ అవుతుందనే కదా వీళ్ళు జన్మించినప్పుడు. అంటే ఇల్లు బాగుంటే వీళ్ళు జన్మించినప్పుడు ఉన్నటువంటి జాత చక్రం కూడా మంచి స్థితిలో పుడతారనే కదా. సింపుల్ కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మన చేతుల్లో ఉంది ఇల్లు, మన జాతకాలు మన చేతుల్లో లేవు. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి పుడతాం.
కానీ ఇల్లు మన చేతుల్లో ఉంది కాబట్టి, అమ్మవారి అనుగ్రహం మన చేతుల్లో ఉంది కాబట్టి, మనం కృతజన్మలో చేసుకున్న కర్మలు తొలగించుకోవాలంటే ఒకటి మొట్టమొదటిగా అందరూ చేయవలసింది ఏంటంటే అమ్మవారి అనుగ్రహం సంపాదించుకోవాలి, అమ్మవారిని పట్టుకోగలగాలి. ఇంట్లో జోన్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకొని కాస్త వెలుతురు గాలి సరిగ్గా వచ్చేలా చూసుకుంటే ఫస్ట్ ఈ బొద్దింకలు లాంటివి రాకుండా ఉంటాయి. ఈ బొద్దింకలు మనం లాస్ట్ టైం ఒకసారి చీమలు దాని మీద చెప్పాం, మీకు గుర్తే ఉంటుంది. ఈ బొద్దింకలు ఒక్కొక్క జోన్కి కూడా ఇది కూడా సేమ్. అయితే మనం ఏదైతే ఇవి ఉదాహరణకి తూర్పు వైపు నేను చాలా ఇళ్లలో గమనించింది ఏంటంటే తూర్పు వైపు ఎక్కువ బొద్దింకలు వచ్చాయి. అయితే ఈ బొద్దింకలు ఏంటంటే ఒకవైపు ఉండవండి, చీమల్లా కావు ఇవి, ఇంటిని మొత్తం చుట్టుముడతాయి అవి. అయితే నేను చాలా మటుకు ఇళ్లలో గమనించింది ఏంటంటే ఈ బొద్దింకలు కనుక వాయువ్యంలో ఉంటే ఎక్కువ రోగాలు రావడం నేను చూశాను. వాయువ్యంలో కనుక బొద్దింకలు ఎక్కువ ఉంటే రోగాలు, దీర్ఘ రోగాలు ఉండడం నేను చూశాను. తూర్పు వైపు ఉంటే సమాజం ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బంది పడ్డాను నేను చూశాను తూర్పు వైపు ఉంటే కనుక. ఆగ్నేయంలో కనుక బొద్దింకలు అధికంగా ఉన్న ఇళ్ళల్లో నేను గమనించింది ఏంటంటే వాళ్ళ ధనం అస్సలు నిలబడదండి, అస్సలు నిలబడదు. వీలైనంత మట్టుకు బొద్దింకలు అంతా బొద్దింకలు ఎప్పుడు పోతాయంటే వాళ్ళ ఇల్లులు మారినప్పుడు తగ్గుతాయి. ఇల్లు మారినప్పుడు ప్రతి సామాను దులిపేసి ఆ గుడ్లు కూడా పెడతాయండి, అవి దులిపేసి అన్నీ మార్చుతారు చూసారా, అప్పుడు ఆ బొద్దింకలు పోతాయి. అందుకే చాలామందికి బొద్దింకలు ఉన్న ఇళ్లలో నుంచి వాళ్ళు మారినప్పుడు వాళ్ళ జీవితాలు మారడానికి కారణం అదే. మీరు గమనించండి, ఎవరినైనా సరే నువ్వు బాగా బొద్దింకలు ఇంట్లో నుంచి వేరే దానిలో మారావు, లైఫ్ మారిందంటే మారిందంటాడు. అయితే ఈ మారినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అక్కడ ద్వార పదం ఎలా ఉంది, ఎంట్రన్స్ పదం ఎలా పడింది. ఇప్పుడు అన్ని వాస్తులుంటే మనం చూడలేం, కనీసం మినిమం అయినా సరే బాగుందో లేదో చూసుకొని, బాగలేనివి మన వాస్తులో చిన్న చిన్న పట్టీ వేసి కానీ కలర్తో కానీ చేసుకోవచ్చు. ఇల్లు మొత్తం మార్చలేం కదా మనం, అలాగైనా చేసుకుని మనం చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బొద్దింకలు మాత్రం అస్సలు అంటే అసలు మంచిది కాదు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సైన్స్ పరంగా కూడా మంచిది కాదు, మన ఆహార పదార్థాల మీద అవి తిరగడం వల్ల రోగాలు వస్తాయి. వాస్తుపరంగా కూడా మంచిది కాదు. ఎందుకంటే బొద్దింకల వల్ల ఇలాంటి ఎఫెక్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి ఈరోజు తెలిసింది సార్ మీరు. అయ్యో బాగుంటుందండి ఎఫెక్ట్, మీరు గమనించండి. ఏ ఇంటికైనా బొద్దింక ఉంది అంటే వాళ్ళు బాధలు పడుతుంటారండి, ఎక్కువ ఉంటాయి. ఏదో ఒకటి రెండు ఉంది, దట్ ఈజ్ నాట్ మ్యాటర్. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.